దేవుని వాక్యం ఎందుకు వినాలి అంటే జీవితంలో లోపాలు ఏమైనా ఉంటాయి, వాటిని సరి చేసుకోవడానికి వాక్యం వినాలి. పాపం ఉంటుంది, ఆ పాపాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి వినాలి. దేవుని వాక్యం వినాలి ఎందుకనంటే ఆ వాక్యం ద్వారానే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మార్చబడతాం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నేర్చుకోగలుగుతాం వినటం వల్లనే. వాక్యం ఇంకేం చేస్తానంటే 119వ కీర్తన మనం చదివాం పోయిన వారంలో 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నదని విన్నాం. దేవుని వాక్యం వినటం వల్ల చచ్చిపోయిన వారు బ్రతుకుతారు, ఆధ్యాత్మికంగా చనిపోయిన వారు బ్రతుకుతారు. మనమందరం కూడా ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే. దేవుని వాక్యాన్ని వినబట్టి ఈ రోజున ఆత్మీయంగా బ్రతికున్నాం, సజీవులంగా ఉన్నాం. అలాగే ఎన్నోసార్లు ఎన్నో బాధల్లో నెమ్మది కలిగిస్తూ వచ్చింది దేవుని వాక్యం.